బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాలలో రిజర్వేషన్ల కోసం రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే మాట నిలబెట్టుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నామని అంటున్న ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి బీసీలకు రాజకీయంగా ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ బిల్లుకు ఆమోదం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు చారిత్రాత్మకమైన బిల్లు శాసనసభలో ఆమోదం పొందడం పట్ల ఒక బీసీ బిడ్డగా ఎట్లా చూస్తారు? చాలా సంతోషం. తెలంగాణ ఉన్నటువంటి 1,64,00,000 బీసీల ఆకాంక్ష నెరవేరిన రోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే సంకల్పించిండో, ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో చేసినప్పుడు వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని భారతదేశంలో ప్రతి కుటుంబాన్ని ఎక్స్ట్రా తీయాలి, ప్రతి కుటుంబం ఉన్నటువంటి ఇలా కులగణనతోనే సాధ్యమైందని చెప్పి రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఆయన ఆలోచనను మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇంప్లిమెంట్ చేసి ఈ కులగణన పూర్తి చేయడం వల్లనే ఇవాళ తెలంగాణలో 56.33% ఉన్నటువంటి బీసీలు లెక్క తేలింది. కాబట్టి ఆ లెక్క ప్రకారం మాకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ 42% రాజకీయంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా అన్ని రకాల 42% రిజర్వేషన్ కల్పించడానికి ఇలా అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయడం, దానికి మిత్రపక్షాలు అదేవిధంగా అన్ని పక్షాలు కూడా బిల్లుకు సపోర్ట్ చేయడం నిజంగా కూడా తెలంగాణలో బీసీలు హర్షాద్రత వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఢిల్లీకి పంపిస్తా అంటున్నారు ఈ బిల్లు. మరి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తా ఉన్నారా? సో బీజేపీ ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉంది? దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఏముండబోతా ఉంది? తప్పకుండా గతంలో లెక్కలు లేవు కాబట్టి ఏ కమ్యూనిటీ ఎంత ఉంది, ఏ కులం ఎంత ఉంది అనేది లెక్కలు లేదు కాబట్టి అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు కులాల వారిగా లెక్కలు ఉన్నాయి కాబట్టి ఆ లెక్కలను తప్పకుండా పార్లమెంట్లో ఒప్పించి మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఇప్పటికే బీసీల గురించి కొట్లాడుతుంది కాబట్టి తప్పకుండా బీజేపీని ఒప్పించి మెప్పించి ప్రతి కులం డేటా ఉంది. గతంలో డేటా లేకపోతే అక్కడ 50% దాటొద్దు అనేది, కానీ ఇప్పుడు మేమెంతో మాకంత ఉద్దేశంతో ప్రతి కులం లెక్కలు ఉంది కాబట్టి లెక్కల ఆధారంగా తప్పకుండా కేంద్రం కూడా ఒప్పించి మెప్పించి బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించే విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాము, కేంద్రంలో కూడా చట్టం చేసే విధంగా కూడా ఖచ్చితంగా మా కార్యాచరణ కూడా రాబోయే రోజుల్లోనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజు.